ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆషాఢ మాసంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే బోనాల పండుగ అయితే నిర్వహిస్తారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రతి ఏటా బోనాల పండుగ అయితే నిర్వహిస్తున్నారు. దీన్ని పుణికిపుచ్చుకున్నటువంటి కొన్ని పాఠశాలలు అయితే పిల్లల చేత చిన్నప్పటి నుంచి అయితే భక్తి శ్రద్ధలు ప్రబలేలాగా అయితే ఆ బోనాల పండుగ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మీద మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఇక్కడైతే చిన్న పిల్లలతో అయితే ఆ బోనాల పండుగ అయితే నిర్వహిస్తున్నారు పాఠశాల యాజమాన్యం. ప్రస్తుతం అయితే మనం అయితే వాడుతూ ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రస్తుతం ఎలా నిర్వహిస్తున్నారు బోనాల పండుగ? మాది ఆనంద్ విద్యా నికేతన్ హై స్కూల్ బోయిన్పల్లి. ఈరోజు మా స్కూల్లో బోనాల పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా మా స్కూల్లో ఈరోజు బోనాల ఫెస్టివల్ జరుపుకోవడం జరిగింది. చిల్డ్రన్స్ కలర్ఫుల్ డ్రెస్సెస్ ధరించి ఆటపాటలతో చాలా ఎంజాయ్ చేశారు. బోనం ప్రిపేర్ చేసి పోచమ్మకు కూడా సమర్పించడం జరిగింది. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఏ గెటప్స్ చేశారు ఇక్కడ? పోతురాజు వేషం, అమ్మవారి వేషం. ఓకే అంటే ఏ పిల్లలు వేశారండి? ఏ క్లాస్ నుంచి? యూకేజీ టు 10th క్లాస్. మేడం చెప్పండి, అంటే అంతేకాకుండా ఎలా ఉంది వీరి నుంచి స్పందన ఎలా ఉంది, అంటే ఎలా ఫీల్ అవుతున్నారు వారైతే? చాలా ఆనందంగా ఉన్నారు. చాలా మంచి డ్యాన్సెస్ కూడా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఈరోజు. ఓకే అంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు పాఠశాలలో? ప్రతి పండగను ముందు రోజు తర్వాత అయినా కానీ ప్రతి పండగను మేము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే అంటే చెప్తున్నారా మరి బోనాల ప్రత్యేకత ఏంటి అనేది పిల్లలు చెప్తున్నారా మరి? ఇక్కడ చదువుతో పాటు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఫెస్టివల్స్ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు? బోనాలు అయితే అమ్మవారికి అయితే సమర్పించడం జరిగింది కదా, తర్వాత ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కల్చరల్ కావచ్చు, అంతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మా స్కూల్లో. ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అయితే అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అయితే ఆషాఢ మాసంలో అయితే బోనాల పండుగ అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా కొన్ని పాఠశాలలు అయితే పిల్లలకు చిన్నప్పటి నుంచి అయితే అలవర్చేట్టుగా భక్తి శ్రద్ధలు అలవర్చే విధంగా అయితే పాఠశాలలో సైతం బోనాల పండుగ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరికొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. మనం చెప్పండి, ఇంకా ఏం చెప్తారు పాఠశాలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా బోనాల పండుగ గురించి ఏం చెప్తారు? This is our state festival, so we are celebrate very well, and children also very like the festivals. Okay. And we learn traditions and cultures also. ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే కొంతమంది పిల్లలు అయితే బోనాలు ఎత్తుకొని అయితే రెడీగా ఉన్నారు. ఒకసారి వీరితో సైతం మాట్లాడదాం. అమ్మ ఏ క్లాస్ నువ్వు? ఏం పేరు? మైథిలి. ఎలా ఉంది పండుగ? చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? స్కూల్ పోచమ్మ కాడికి. ఓకే అంటే కొంతమంది వెళ్ళారు, ఇప్పుడు మీరు లేట్గా వెళ్తున్నారా? ఓకే నీ పేరు ఏం పేరు? సంజన. తెలుసా నీకు బోనాల ప్రత్యేకత తెలుసా మరి? తెలుసు. చెప్పారా టీచర్స్ ఇక్కడ? చెప్పారు. ఓకే ఎలా ఉంది ఇక్కడ మరి బోనాల పండుగ అయితే నిర్వహిస్తున్నారు కదా, ఆషాఢ మాసంలో అయితే బోనాల పండుగ నిర్వహిస్తారు. మీ ఇంట్లో జరుపుకున్నారా పండుగ? జరుపుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్స్? 20 మెంబర్స్. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారా మరి ఇక్కడ పండుగ? ఓకే నీ పేరు ఏం పేరమ్మా? వైష్ణవి. ఎలా ఉంది మరి బోనం బరువు ఆపుతున్నావా? ఏది మరి నీకు ఏది ఇంకా చుట్టబట్ట పెట్టుకోలేదు అంటే ఎలా ఉంది పండుగ? ఎలా ఉంది? చాలా బాగుంది. అందరం కలిసి జరుపుకుంటున్నాం, మా ఫ్రెండ్స్ అందరం, టీచర్స్. ఓకే ఫ్రెండ్స్ తో జరుపుకుంటున్నావు పండుగ? ఓకే నీ పేరు ఏం పేరమ్మా? అభిసారిక. ఎలా ఉంది పండుగ? ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఓకే ఏం చెప్తావు నువ్వు? వినూత్న సాయి. చాలా బాగుంది. ఈరోజు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వీఆర్ సో హ్యాపీ. ఓకే మరి ఎక్కడ మరి మీ పోతురాజులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? లోపల ఉన్నారు, మా వెనకాల బోనాల తర్వాత వస్తున్నారు వాళ్ళు. ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము బోనం ఘటాలతో అయితే కొంతమంది అయితే ఇప్పుడైతే పోషమ్మకు బోనాలు సమర్పించడానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. వీరితో పాటు కొంత పోతురాజులు కావచ్చు, అంతేకాకుండా చిన్న పిల్లలు అయితే ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే పాఠశాలలో విద్యతో పాటు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ సైతం ఎంతో ముఖ్యమైన అయితే పాఠశాల ఉపాధ్యాయులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ప్రధాన ఉపాధ్యాయులను ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎలా నిర్వహిస్తున్నారు పండుగ? చాలా బాగా నిర్వహిస్తున్నాము. ఈరోజు మన రాష్ట్ర తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా ఆషాఢ మాసంలో బోనాల ఫెస్టివల్ చాలామంది జరుపుకుంటుంటున్నారు. మన సంప్రదాయం ప్రకారం అన్ని పాఠశాలలో జరుపుకున్న విధంగానే మన పాఠశాలలో కూడా ఈరోజు బోనాల మహోత్సవం జరుపుకుంటున్నాము. చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మా పిల్లలకి ఏంటంటే ఈ పండుగ తెలంగాణ సాంప్రదాయాల గురించి తెలవడానికి కొరకు వాళ్ళు సెల్ఫ్గా బోనాలు తయారు చేయడము, వాళ్ళు సెల్ఫ్గా అమ్మవారిగా తయారు కావడము,
పోతరాజుగా తయారు కావడము, ఇలా వాళ్ళ యొక్క ఆట పాట జత అనేటువంటి విధానంలో వాళ్ళు తెలుపుగా నేర్చుకొని వచ్చి మన పాఠశాలలో మన సంప్రదాయాల ప్రకారంగా అడుగడుగున ఎలా నడుపబడుతుంది, ఎలా ఉంటుంది, మన సంప్రదాయం ప్రకారం ఎట్లా ఉంటుంది మన తెలంగాణలో ఈ బోనాల ఫెస్టివల్ అనేటువంటిది విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తూ మా యొక్క కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహించేటువంటి సందర్భానికి పేరెంట్ కానీ, తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వాహన డ్రైవర్లు కూడా సహకరిస్తూ మన బోనాల పండుగకి దప్పులతోని కావచ్చు, మరి పోషమ్మ దప్పులే కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి నాదాలతోని మా పిల్లలు అంగరంగ వైభవంగా సెల్ఫ్గా వాళ్ళ కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకుంటారా, నిజంగానే ఇలా ఉంటాయనేటువంటి దృక్పథాన్ని కనిపించే విధంగా మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్లయితే చాలా వరకు అయితే కేవలం చదువు మీద మాత్రమే ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనివల్ల పిల్లలు సైతం డిప్రెషన్లోకి అయితే వెళ్తున్నారు. ప్రస్తుతం దాన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే ప్రస్తుతం ఇటువంటి పండుగలు కావచ్చు, ఇటువంటి అయితే చాలా ఉపయోగపడతాయని చెప్పేసి నిపుణులు సైతం చెప్తున్న పరిస్థితి ఉంది కదా. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ? ఇంకా చాలా రకాల కార్యక్రమాలు ఉంది. వాళ్ళకి వాళ్ళ చదువుతో పాటు సాంప్రదాయాల ప్రకారం వాళ్ళకి ఎలాంటి ఈ మన ఆరోగ్య ప్రకారంగా కావచ్చు, కాలానుగుణంగా వచ్చేటువంటి పండుగలు కావచ్చు, ఇవన్నిటిని గురించి తెలియజేస్తూ మేము ఒత్తిడి చేయకుండా వాళ్ళ నైపుణ్యాలను బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఒకే నైపుణ్యం, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని బయటికి తీయడానికి చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము సంక్రాంతికి గొబ్బెమ్మలు కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఇక్కడైతే బతుకమ్మ సమయంలో బతుకమ్మలు కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడు చూసినట్టయితే బోనాల సీజన్ ఆషాఢ మాసంలో అయితే ప్రతి మహిళ అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే బోనాల పండుగ అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సైతం వీరికైతే ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అయితే బోనాల పండుగ సైతం నిర్వహిస్తున్నారు. దీన్ని అయితే ఉద్దేశించి అయితే పాఠశాలలో సైతం పిల్లలకైతే చిన్నప్పటి నుంచి అది అలవర్చే విధంగా అయితే బోనాల పండుగ అయితే నిర్వహిస్తున్నారు. పిల్లలతో సైతం మాట్లాడడం జరిగింది. వారు సైతం ఎంతో ఆసక్తి కనబడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.